అందరికి శనార్తి, ఆడోళ్ళకు మంగళారతి. మంచిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం, మన ఢిల్లీ గాని గల్లీ ముచ్చట్ల మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినా చూద్దాం మరి. మళ్ళీ సర్కారు 7 వడిలోకి వచ్చినాక 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను ఎత్తామన్న ముచ్చట ఏరుకున్నదిగా. ఇక చెప్పుడే ఉన్నది, చేసుడైతే ఏం లేదంటారా? అయితే చెప్తా పారి. షై సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక రాష్ట్రంలో ఉన్న మహిళలను ముంగడికి తీసుకోవడానికి ఇప్పటికే చాలా పథకాలు కొలాయించిండు కదా. మహిళా సంఘాలకు పావుల వడ్డీ కిందనే పైకం విడుదల చేసుకుంటా తీరు లోన్లు ఇస్తున్నదే. అట్లనే ఇప్పుడు మహిళా సంఘాల తరపున పెట్రోల్ బంకులు కూడా పెట్టిస్తామని అప్పట్లో మలి సర్కార్ చెప్పిన ముచ్చట తెలిసిందే కదా. అయితే ఇక ఇప్పుడు ప్రతి జిల్లాల ప్రతి నియోజకవర్గంలో మహిళలకు పెట్రోల్ బంకులు సురువు చేయడానికి ఆఫీసర్లు ఇగరం చేస్తుర్రట. మొదలు పెట్రోల్ బంకుకు అవసరమైన భూమిని తీసుకొని 30 ఏళ్ల దాకా లీజుకు రాసుకునేటట్టు చూస్తుర్రట. ఇక అట్లనే ఆయిల్ కంపెనీ పెబ్బలను పిలుచుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్లకు బంకులు పెట్టించే పని కలెక్టర్ల సార్లకు అప్ప చెప్పిర్రట. అయ్యా రేవంతాలు సారు, ఇక మీరు ఆడోళ్ల గురించి మంచిగానే ఇగరం చేస్తున్నారు గానీ మొదలు ఎన్నికల ముంగటిచ్చిన నెలకి 2500 పథకంను కూడా సురువు చేస్తే మంచిగా ఉంటది అంటుండ్రు సారు. ఇక అట్లనే పెరిగిన పింఛన్లు ఇస్తే ఇంకా మంచిగా ఉంటది అంటుండ్రు. ఇక ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. మలి సర్కారు రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ ఫ్రీ బస్సు పథకం పెట్టిందని ఓ వార్త పొట్టు వైరల్ అవుతుంది. అయితే ఆశపడ్డోళ్ళ నోట పాసు పడ్డట్టు ఆ పథకం ఏం పెట్టలేదని ఆర్టీసీ వాళ్ళు అంటున్నారట. అవో ఆ ముచ్చటేందో ఆడదాకా పోయి అరుచుకుందాం మరి. మలి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక మహాలక్ష్మి పథకంలా తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఫ్రీ బస్సు పథకం పెట్టిన ముచ్చట తెలిసిందే కదా. అయితే ఇక చాలా దినాల సంది ఫ్రీ బస్సు పథకంలా మా మొగోళ్ళకు కూడా పెట్టాలని చాలా మంది మొగోళ్ళు అంతా మలి సర్కారు మీద పడి మొత్తుకుంటూనే ఉన్నారు. ఇక మరి మొన్నటి సంది ఓ ముచ్చట పొట్టు వైరల్ అవుతుంది. ఆ ముచ్చట ఏంటంటే ఇన్ని దినాలు ఆడోళ్లకు మాత్రమే ఫ్రీ బస్సు పథకం ఉండే గానీ ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు కూడా ఫ్రీ బస్సు పథకం పెడుతున్నాం. అందులో ఆడోళ్లకు మొగోళ్ళకు కూడా వికలాంగులందరికీ పనిచేస్తుంది అని చెప్పి మొన్నటి నుంచో వార్త పొట్టు వైరల్ అవుతుంటే ఇప్పుడు ఆ ముచ్చట మేము చెప్పలేదు, మాకు సంబంధమే లేదని ఆర్టీసీలు చేతుల్లా పడుతుర్రట. ఇక ఆశపడ్డోళ్ళ నోట్ల పాసు పడ్డట్టు ఇప్పుడు మొన్నటిదాకా ఆశపడ్డోళ్ళు అందరి నోట్ల పాసు పడ్డ పని అయిందన్నట్టు మొత్తుకుంటుండ్రు. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు జర ఓ పారి ఇషారా చేయిర్రి సారు. మహిళలకే కాదు ఇప్పుడు మొగోళ్ళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం పెడితే షై సర్కారు సల్లగా ఉంటదని 4 దినాలు అంటారు కదా సార్ అంటుండ్రు. ఇక ఈ ముచ్చటున్నోళ్ళు షై సర్కారు గ్రామ పంచాయతీలకు పైకం పెడుతుడేమో కానీ ఇప్పుడు పల్లెల్లో ఉన్న తాజా సర్పంచులకు మాజీ సర్పంచులకు తాగులాటలు పెట్టిస్తుందట. అవో మొన్నటిదాకానే రాజు లేని రాజ్యం లెక్క పల్లెలుంటే ఇక మళ్ళీ పంచాయతీ పెట్టిస్తుందని అంటురా. ఆలస్యం ఎందుకు చూద్దాం పరి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒడిసినాక షై సర్కారు సెంటర్ సర్కారుకు పైలు పంపినాక పని కట్టుకుని మరి కేంద్రం సర్కారు 15వ ఆర్థిక సంఘం కింద నిధులు విడుదల చేస్తున్న ముచ్చట ఎరుకున్నదే కదా. అయితే సెంటర్ సర్కారు విడుదల చేసిన పైకంని ఇప్పుడు షై సర్కారు కూడా ఒక్కో గ్రామ పంచాయతీలకు 6 లక్షల రూపాయలు జమ చేసిందట. ఇక వీటిని పాత బకాయిలకు ఖర్చు పెట్టుకోవాలని మరి ఆర్డర్లు వేసిందట. అయితే కొత్తగా ఎన్నికైన సర్పంచులు మాత్రం ఆ పైకంను తీసుకొని పల్లెలలో పచ్చగా ఎగురు పెట్టించే పనులు పెట్టుకున్నారట. మోర్లు మొత్తం సాపు చేసి స్తంభాలకు లైట్లేసి చందనైన పల్లెలను పచ్చగా ఎగురు పెట్టించేటట్టు పనులు చేస్తుర్రట. పైకం విడుదలైన ముచ్చట ఎరికైన మాజీ సర్పంచులు ఇప్పుడు పంచాయతీలో పడ్డ పైకంను మా బకాయిలకు గట్టాలని అవిటిని మా ఖాతాలకే జమ చేయాలని పోతే కొత్త సర్పంచులు ఊరికి వాడినామని చెప్పేసరికి మీరు ఎట్లా వాడతారు, మా గోసలు తెలుస్తలేదా, మా ఇంటామ నగలు పెట్టి అప్పులు తెచ్చి మరి పల్లెలకు పనులు చేసినాం, ఇప్పటి వరకు పైకం వడదలేదు, ఓ దిక్కు అన్నమో రామచంద్ర అన్నట్టు ఉన్నదని ఏడుస్తుంటే ఇక ఇప్పుడు ఎట్లా వాడుకుంటారని లొల్లి చేస్తురట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారు ఇక ఇగరంతో పల్లెలలో పంచాయతీ పైసలు మంచిగానే వేసిండ్రు గాని ఇక పాత బకాయిల కిందకి వాడుకోమంటే కొత్త సర్పంచులు ఏమెలుగా పెట్టాలి సారు. ఇక మొదలు కొత్త సర్పంచుల పాత సర్పంచుల ముచ్చట పంచాయతీలు పక్కకు పెట్టించి పల్లెలను సాపు చేసేందుకు మళ్ళీంత పైకం వేయాలంటుండ్రు. ఇక ఈ ముచ్చట చూసినోళ్ళు రైతు బజారు పోతే కిలో టమాటా ఎంతుంది, కిలో పచ్చిమిర్చి ఎంతుంది, కిలో వంకాయ ఎంతుంది అని పోయిన కాడ అడుగుతాం కదా. తాపకోసారి అడిగి తనలాట పడే పబ్లిక్ కోసం ఇక సిద్దిపేట రైతు బజార్ లా ఒక మంచి ఇకమతి చేసిరట. అవో ఏంటిదే అంత మంచి సౌలతి చేసిరా అంటారా? ఇక సుద్దురు పారి మీరే. సిద్దిపేట రైతు బజార్ లా అప్పట్లో LED స్క్రీన్లు పెట్టి కూరగాయల ధరలు ఎంత ఉన్నాయో ఎప్పటికప్పుడు వచ్చినోళ్లకు టీవీలోనే చూసుకునేటట్టు సౌలత్ ఉండేది కదా. అయితే చాలా దినాల కిందనే అవి ఖరాబ్ అయినాయట. ఆఫీసర్లు కూడా టీవీలను సాపు చేసే పని చేయకుండా బోర్డుల మీద కూరగాయల రేట్లు రాసి పని పెట్టుకున్నారట. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సారు రైతు బజార్కు పోయి ఆడున్న రైతులకు పబ్లిక్ బాధలను అరుచుకొని అక్కడ ఉన్న LED బోర్డులను చూసేసరికి అవి పనిచేస్తలేవని ఆఫీసర్లను విసుకొని గట్టిగానే గారానికి వచ్చిండట. ఇక వెంటనే రైతులకు అర్థమయ్యేటట్టు LED స్క్రీన్లను పెట్టాలి, అలానే ధరలను ఏర్పాటు చేయాలనేసరికి ఆఫీసర్లు మంట అనుకుంటే పోయి ఇక మంచిగా చేపించుకొచ్చిర్రట. ఇక ఇప్పుడు మొత్తం రైతు బజార్ల కూరగాయల రేట్లు ఎంతున్నాయి ఏం కాదా అని ఇక LED స్క్రీన్లలోనే మంచిగా కనబడుతున్నాయట. ఇక ఇట్లా LED స్క్రీన్లు మంచిగా చేసేసరికి అబ్బా వారెవ్వా సిద్దిపేట రైతు బజార్ అంటే రైతు బజార్నే, ఎమ్మెల్యే హరీష్ రావు సార్ అంటే హరీష్ రావు సారే అని అందరు అంటుండ్రట. ఎంతైనా అప్పటి నుంచి కూడా తెలంగాణలో సిద్దిపేటను హరీష్ రావు సార్ మస్తు ఎత్తుండు కదా. ఎట్లున్నాయి ఇలా పట్టుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయా? ఇట్లానే రోజు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. ఇక మీరు మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా.